హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నా చేతిలో ఏముందో తెలుసా? ఈ సీజన్ స్పెషల్ పుట్టగొడుగులండి. ఇవైతే చాలా ఫ్రెష్‌గా అయితే ఉన్నాయి. మాకు ఈ సంవత్సరం అయితే పుట్టగొడుగులే దొరకలేదు. మా నాన్న ఈవినింగ్ వాకింగ్‌కి వెళ్తుంటే అక్కడైతే ఫ్రెష్‌గా పేపుతున్నారంట. వాళ్ళ దగ్గర అయితే తెచ్చారు. నెక్స్ట్ అయితే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతే తెచ్చుకున్న పుట్టగొడుగులు అయితే ఫుల్‌గా మట్టి ఉంటుంది కదా! అయితే 3, 4 టైమ్స్ అయితే మంచిగా అయితే క్లీనింగ్ చేశాను. నెక్స్ట్ ఆయిల్, ఘీ ఏసి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అయితే ఏగించాను. తర్వాత 2 పచ్చిమిర్చి ఏసి అవి మగ్గడానికి ఉప్పు అయితే వేశాను. కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. అవి కూడా మగ్గాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను. నేనైతే ఎటువంటి మసాలాలు ఏమి వేయలేదండి. ఎందుకంటే ఈ పుట్టగొడుగులు అనేవి చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. అది కాక ఒరిజినల్ కాబట్టి చాలా ఇలాగే బాగుంటుంది. నెక్స్ట్ అయితే మనం వాష్ చేసుకున్న పుట్టగొడుగులు అయితే వేసుకుందాము. అవి మంచిగా కలిపి మగ్గనిద్దాము. ఇంతకీ మష్రూమ్స్ వెజ్జా నాన్ వెజ్జా అనేది చెప్పండి. మీకైతే పుట్టగొడుగులు అంటే ఇష్టమా లేదా? మా వైపు అయితే పుట్టకొక్కు అంటారు. మీ వైపు ఏమంటారో అయితే కామెంట్ చేయండి. అంటే కొన్ని కొన్ని దిక్కులేమో పుట్టగొడుగులు అంటారు, కొన్ని దగ్గర పుట్టకొక్కు అంటారు. అలా కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే ప్లేట్ పెట్టుకొని మగ్గనిద్దాము. తర్వాత తీసి చూడండి. చూసారా ఆయిల్ అయితే పైకి తేలుతుంది. ఈ టైంలోని తగ్గట్టు కారం అయితే వేసుకుందాము. కారం వేసుకొని కలుపుకున్నాక ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి. ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే పుట్టగొక్క అయితే బేగానే ఉడికిపోతుంది. నెక్స్ట్ ప్లేట్లు వేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేసుకోండి. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.